అమెరికాలో ఏపీ మంత్రి లోకేష్ పర్యటిస్తున్నారు. నేడు డల్లాస్ లో జరిగే తెలుగు డయాస్పొరా సమావేశంలో ఆయన పాల్గొంటారు. రేపు ఎల్లుండి శాన్ ఫ్రాన్సిస్కోలో గూగుల్ సహా పలు దిగ్గజ కంపెనీల ప్రతినిధులతో భేటీ కానున్నారు. అనంతరం 10వ తేదీన కెనడాలోని టొరంటోలో పర్యటించి అక్కడ పారిశ్రామికవేత్తలతో సమావేశం కానున్నారు. ఏపీలో పెట్టుబడులు పెట్టి అవకాశాలను పారిశ్రామికవేత్తలకు మంత్రి లోకేష్ వివరించున్నారు. 18 నెలల కాలంలో పెట్టుబడుల సాధన కోసం లోకేష్ అమెరికా, దావోస్, సింగపూర్, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో విస్తృతంగా పర్యటించారు. అమెరికాలోని ఏపీ మంత్రి లోకేష్ పర్యటిస్తున్నారు. నేడు డల్లాస్ లో జరిగే తెలుగు డయాస్పొరా సమావేశంలో ఆయన పాల్గొంటారు. రేపు ఎల్లుండి శాన్ ఫ్రాన్సిస్కోలో గూగుల్ సహా పలు దిగ్గజ కంపెనీల ప్రతినిధులతో భేటీ కానున్నారు. అనంతరం 10వ తేదీన కెనడాలోని టొరంటోలో పర్యటించి అక్కడ పారిశ్రామికవేత్తలతో సమావేశం కానున్నారు. ఏపీలో పెట్టుబడులు పెట్టి అవకాశాలను పారిశ్రామికవేత్తలకు మంత్రి లోకేష్ వివరించున్నారు. 18 నెలల కాలంలో పెట్టుబడుల సాధన కోసం లోకేష్ అమెరికా, దావోస్, సింగపూర్, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో విస్తృతంగా పర్యటించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి హరికిషన్ అందిస్తారు. హరికిషన్. రాజేంద్ర, ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అమెరికాలో పర్యటిస్తున్నారు. ఈ రోజు డాలస్ లో ఆయన తెలుగు ప్రజలతో పూర్తిగా మమేకం కాబోతున్నటువంటి పరిస్థితి ఉంది. గతంలో ఏదైతే సిఐ సమ్మిట్ కి సంబంధించి అంటే నవంబర్ 14-15 విశాఖ వేదికగా జరిగినటువంటి సిఐ సమ్మిట్ కి రావాలని చెప్పేసి కూడా ఆయన అమెరికాలో పర్యటించారు. అక్కడ ఉన్నటువంటి తెలుగు వారు ఏర్పాటు చేసినటువంటి తెలుగు డయాస్పొరా కార్యక్రమంలో కూడా పాల్గొనడం జరిగింది. ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉంది. కాబట్టి ఎవరైనా కూడా వస్తే పరిశ్రమలు స్థాపించేందుకు గతంలో జరిగినటువంటి ఆలస్యాలు అయితేనేమి, పొరపాట్లు అయితేనేమి ఈసారి ఎట్టి పరిస్థితుల్లో కూడా పునరావృతం కావు. ఖచ్చితంగా వచ్చినటువంటి అంటే జెన్యూన్ గా ఇటు పరిశ్రమలు స్థాపించి దానివల్ల ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెంపొందించేటటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పూర్తిగా సహాయ సహకారాలు అందించేందుకు సిద్ధంగా ఉందన్నటువంటి సంకేతాలను ఇవ్వడమే కాకుండా దానికి సంబంధించి సిఐఐ సమ్మిట్ తర్వాత కేబినెట్ లో కూడా అనేక నిర్ణయాలు కూడా తీసుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలోనే 1000 కోట్లకు సంబంధించినటువంటి ఎవరైతే పెట్టుబడులు పెట్టి పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్నారో వారికి ఒక ప్రత్యేక సీనియర్ ఐఏఎస్ అధికారిని నియమించటం, వారి ద్వారా ఆ సంస్థకు సంబంధించినటువంటి భవన నిర్మాణ కార్యక్రమం అయితేనేమి, ఆ పరిశ్రమలకు సంబంధించినటువంటి పూర్తిగా ఏదైతే అంటే ఏ రకంగా జరుగుతున్నాయి పనులని మానిటరింగ్ చేయడం కానీ వాటికి సంబంధించినటువంటి సమస్యల పరిష్కారం కోసం ఆ అధికారి ప్రత్యేకంగా కృషి చేయనున్నారు. సో ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి కూడా కేబినెట్ అయితే నిర్ణయం తీసుకుంది. సో వీటన్నిటినీ కూడా ఈ రోజు ఎవరైతే తెలుగుకు సంబంధించినటువంటి పరిశ్రమల అధినేతలు ఉన్నారో ఎన్ఆర్ఐలు వాళ్ళందరితో కూడా ఈయన సమావేశం కాబోతున్నటువంటి ఆ పరిస్థితి ఉంది. ఆయన కంప్లీట్ గా కూడా వారితో మమేకం అవుతున్నారు. అంటే గతంలో సిఐఐ సమ్మిట్ కి వెళ్ళినప్పుడు ఆహ్వానించేటటువంటి సమయంలో సమయం తక్కువగా ఉండటం, మిగిలిన ప్రాంతాల్లో కూడా పర్యటించాల్సి ఉండడంతో చాలా తక్కువగా వాళ్ళతో గడపడం జరిగింది. సిఐఐ సమ్మిట్ తర్వాత తాను మళ్ళీ అమెరికాకు వస్తానని చెప్పేసి డాలస్ లో ఉన్నటువంటి తెలుగు వారందరితో కూడా ఖచ్చితంగా మళ్ళీ కలుస్తానని చెప్పేసి కూడా ఆయన హామీ ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అక్కడ ఉన్నటువంటి చాలా మంది ఎన్ఆర్ఐలందరూ కూడా ఇటు ముందుకు వచ్చి లోకేష్ సారథ్యంలో అంటే ఆ రోజు ఏదైతే ఇటు సమావేశాలు జరిగాయో దానికి అనుగుణంగా ఇటు వైజాగ్ కి తరలి వచ్చారు, సిఐఐ సమ్మిట్ లో పాల్గొన్నారు. అనంతరం అక్కడ ఉన్నటువంటి పెట్టుబడులు పెట్టేందుకు కూడా సిద్ధమయ్యారు. సో ఈ నేపథ్యంలోనే ఈ రోజు వారందరితో కూడా మళ్ళీ మమేకమై వారితో చర్చించి కంప్లీట్ గా వారికి సంబంధించి ప్రత్యేక కృతజ్ఞతలు అయితే ముందుగా తెలపనున్నారు. ఆ తర్వాత ఇంకా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఏ కంపెనీలు ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులు పెడుతున్నాయి ఆంధ్రప్రదేశ్ లో, సో వారికి సంబంధించినటువంటి అనుమతులు తాము ఎలా ఇచ్చాము, భవిష్యత్తులో ఎలా ఉండబోతోంది ఆంధ్రప్రదేశ్ అనే దానికి సంబంధించి కూడా పూర్తిగా వారికి వివరించేటటువంటి ప్రయత్నం అయితే లోకేష్ చేయబోతున్నటువంటి పరిస్థితి ఉంది. దగ్గర 5 రోజుల పాటు ఆయన అమెరికాలో పర్యటిస్తున్నట్టు కూడా తెలుస్తోంది. సో ఈ రోజు తెలుగు డయాస్పొరా నిర్వహించేటటువంటి కార్యక్రమంతో పాటు అలాగే గూగుల్ సంబంధించినటువంటి పెట్టుబడుల సంస్థలు ఇక్కడ పెట్టుబడులు పెట్టాయి. సో వాటికి సంబంధించినటువంటి ప్రతినిధులతో కూడా ఇంకా మరిన్ని పరిశ్రమలకు సంబంధించినటువంటి అధినేతలతో కూడా ఆయన సమావేశం కాబోతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. వారందరినీ కూడా ప్రత్యేకంగా మళ్ళీ ఆహ్వానిస్తున్నటువంటి కూడా పరిస్థితి కూడా లేకపోలేదు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి తమ ధ్యేయంగా, అలాగే 20 లక్షల ఉద్యోగాల కల్పనే ధ్యేయంగా ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే ఆ 20 లక్షల
ఉద్యోగాల కల్పనకు సంబంధించినటువంటి ప్రత్యేక ప్రతినిధిగా లోకేష్ ఉన్నారు. ఖచ్చితంగా 5 సంవత్సరాల కాలంలో ఆంధ్రప్రదేశ్ యువతకు 20 లక్షల ఉద్యోగాల కల్పన కావాలంటే భారీ ఎత్తున పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్ వేదికగా రావాలి. సో ఈ నేపథ్యంలోనే వాటికి సంబంధించినటువంటి మానిటరింగ్ చేసే పనిలో పడ్డారు. కేవలం మాటలతో కాకుండా ఖచ్చితంగా అవి చేతల రూపంలో చూపించేటటువంటి కార్యక్రమంలో భాగంగానే వైజాగ్ లో జరిగినటువంటి సిఐ సమ్మిట్ కు సంబంధించి ఏదైతే కంప్లీట్ గా కూడా అక్కడ పరిశ్రమలు నెలకొల్పేటట్లేదు, అంటే భూములు తీసుకొని కేవలం నామకే వస్తి కాకుండా, అంటే కేవలం పేపర్ల మీదనే కాకుండా ఖచ్చితంగా అవి పరిశ్రమలు నిర్మించి ప్రారంభించి ఉద్యోగ కల్పన చేసే విధంగా కూడా మన సిఐ సమితికి సంబంధించి నిర్ణయం తీసుకున్నట్లుగా కూడా తెలిసింది. దానికి సంబంధించి ఇప్పటికే ఏ సంస్థలు ఇటు శంకుస్థాపనలు చేశాయి, భవన నిర్మాణాలు ప్రారంభించాయన్న దానికి సంబంధించి కూడా పూర్తిగా ఒక డాష్ బోర్డ్ అయితే ఏర్పాటు చేశారు. ఆన్లైన్ లో ఎప్పటికప్పటికి దానికి సంబంధించినటువంటి అప్డేట్స్ అయితే ఇస్తూనే ఉంటాము. కంప్లీట్ గా ఎన్ని కంపెనీలు వచ్చాయి, ఎన్ని ఎంఓయూలు అయ్యాయి, వాటి తాజా పరిస్థితి ఏంటి అన్న దానికి సంబంధించి కూడా పూర్తిగా ఆన్లైన్ లో ఉంటుంది. కాబట్టి సో వీటన్నిటికి సంబంధించి ఈ రోజు ఆయన ఏదైతే డయాస్పోరా కార్యక్రమంలో నిర్వహించేటటువంటి ఈ సమావేశంలో వారికి వివరించే ప్రయత్నం చేస్తారు. అలాగే పరిశ్రమలకు సంబంధించినటువంటి అధినేతలతో కలిసినప్పుడు కూడా వివరించే ప్రయత్నం చేస్తారు. సో ప్రతి ఒక్కరికి ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కి కేర్ ఆఫ్ అడ్రస్ గా ఆంధ్రప్రదేశ్ ఉంది. కాబట్టి అందరూ కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని చెప్పేసి కోరనున్నట్లుగా కూడా తెలుస్తుంది. రాజేంద్ర, థ్యాంక్ యూ హరికిషన్.